Hey guys, welcome to our channel. Your Sakira and Mehika. Please subscribe our channel. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక ట్విస్ట్ అయితే జరుగుతుంది బిగ్ బాస్లో. అదేంటి అంటే మనం అందరం అనుకున్నట్టుగా నెల రోజులు భరించిన సోనియా ఈరోజు ఎలిమినేట్ అయిపోతుంది. కొంతమంది అయితే శోకసంద్రంలో మునిగిపోతారు, కొంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మనం నిఖిల్ పృథ్వీ గురించి చూడాలి. వాళ్ళు అసలు ఇన్ని రోజులు ఒక్క ఎపిసోడ్లో కూడా వాళ్ళిద్దరూ పక్క పక్కన జంటగా లేకుండా మనమైతే నిఖిల్ పృథ్వీ ఇండివిజువల్ గేమ్ అయితే అస్సలు ఇన్ని రోజులు ఎప్పుడూ చూడలేదు. బట్ ఈ రోజు నుంచి వాళ్ళిద్దరు ఇండివిజువల్ గేమ్ కూడా ఆడబోతున్నారు. అది కూడా చూడబోయే అదృష్టం మనకు దక్కుతుంది. ప్లస్ సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్లో ఎలా ఏడుస్తారు, ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, మేబీ పృథ్వీ నిఖిల్ తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఒపీనియన్. సోనియా వెళ్ళిపోతుంది ఫైనల్గా. ఈరోజు కోసం ఎంతమంది మనం వెయిట్ చేసామన్నమాట. యాక్చువల్గా నేను కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేశాను, ఎప్పుడెప్పుడు సోనియా ఎలిమినేట్ అవుతుంది చూద్దామని చెప్పేసి. ఓకే, ఇది పక్కన పెడితే ఈరోజు సెకండ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. అందులో నాకు సార్ అయితే ఫస్ట్ విష్ణుప్రియని లేపి ఏంటమ్మా ఇంత నోటి దూలగా ఎలా మాట్లాడతావు అని అడిగేశారు. అది చాలా ఫన్ వేలో అనింది, బట్ అలా అనడం ఒక అబ్బాయిని చాలా రాంగ్ కదా. నిఖిల్ని అంటే సోనియా మాటే వింటున్నాడు అని చెప్పేసి నిఖిల్ అంటదనమాట, ఒక బొట్టు బిల్ల పెట్టి శారీ కట్టి గాజులేసి పెట్టండి అతనికి అని. అలా పబ్లిక్గా ఇట్లాంటి టెలివిజన్ షోస్లో స్టేట్మెంట్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు కదా. సో నాకు సార్ ఆ వీడియో వేసి మరీ విష్ణుప్రియని తిడతాడనమాట. తర్వాత నిఖిల్ని పృథ్వీని సోనియాని అయితే పైకి లేపి అడుగుతారు, అసలు ఏంటి మీ క్లాన్లోకి ఎవరు రాలేదు, ఏమవుతుంది తెలుసుకున్నారా ఇలా అన్నప్పుడు ఇది ఎట్లా అని చెప్పేసి చెప్తాడనమాట పృథ్వీ. లేదు మేమందరం ఒకే మాట మీద ఉంటామని చెప్పేసి అలా అంటారు. అంటే తర్వాత యష్మి వచ్చేసి నబెల్కి కిరీటం పెట్టి అతను చాలా స్ట్రాంగ్ ఆడతాడు, నేను అతనిలాగా ఆడాలనుకుంటున్నాను అంటే, మరి ఆడొచ్చు కదా ఏమైంది అంటే, ఆడుతున్నాను ట్రై చేస్తున్నాను అని అంటే, మరి నువ్వు చేసింది ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే వేస్తాడు. సోనియా ఈమె ఎలిమినేషన్లో గొడవ పెట్టుకున్నప్పుడు చెప్తాడనమాట. సోనియా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, నువ్వు నిఖిల్ని పృథ్వీని చూసే దాంట్లోనే టైం అయిపోతుంది, మిగతా వాళ్ళు నీకు ఎలా కనిపిస్తారు, మమ్మల్ని కూడా చూడు, మేము కూడా గేమ్ ఆడుతున్నాం అని చెప్పేసి సోనియా అంటది అనమాట. అప్పుడు యష్మి అంటది, ఎస్ అవును నేను వాడినే చూస్తాను గేమ్ ఆడనని అట్లా కొంచెం అంటే కోపంతో మాట్లాడుతుంది. నిఖిల్నే చూస్తాను అన్న. అసలు ఏమైంది ఏమవుతుంది అని అన్నప్పుడు పృథ్వీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వెంటనే ప్రేరణ అంటది అనమాట, అందుకనే సార్ వాళ్ళ క్లాన్లకి ఎవరు వెళ్ళండి, వీళ్ళు ఇలా చేస్తారనండి. ఎలా అంటే ఏది జరిగినా సరే, తప్పు జరిగినా సరే వాళ్ళే సర్ది చెప్పేసుకొని అది కరెక్ట్లాగా ప్రూవ్ చేసి పక్కన వాళ్ళని రాంగ్గా పోర్ట్రేట్ చేస్తారు. అది నచ్చకే హౌస్ మేట్స్ ఎవరు వాళ్ళ క్లాన్లోకి వెళ్ళట్లేదు అని చెప్పేసి ప్రేరణ ఇస్తే అప్పుడు అందరూ తలలోంచుకుంటారనమాట. అవును జరిగేది అదే కదా, లాస్ట్ 4 వీక్స్ నుంచి కూడా జరిగింది అదే అనమాట. వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు ముగ్గురు మాత్రమే అలా కూర్చొని ఉండడం ఎవరికైతే నచ్చట్లేదు. సో ఈరోజు ఓవరాల్గా ఎపిసోడ్ సెకండ్ ప్రోమోలో అయితే ఇలా జరిగింది. ఇంకా చూడాలి నెక్స్ట్ బిగ్ బాస్ అని ఎలా రియాక్ట్ అవుతారు, ఏంటి హౌస్ మేట్స్ ఏంటి అని. నాకు తెలిసి ఇప్పుడు సోనియాని ఎలిమినేట్ అవుతుందని అనౌన్స్ చేయంగానే టీమ్మేట్స్ కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు, అంటే లైక్ బాధపడతారు, షాక్ అయిపోతారు అనమాట. 2 స్టేట్స్ బిగ్ బాస్ ఫేవరెట్ పర్సన్స్ అందరూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అందులో సోనియా పిఆర్ ఏం చేస్తుందో ఏమో కనిపించలేదు. ఫస్ట్ 2 వీక్స్ మాత్రం చలరేగిపోయారు, తర్వాత సైలెంట్ అయిపోయారు. అంటే ఆమె ఏం కంటెంట్ ఇవ్వట్లేదు, కంటెంట్ ఇస్తే వీళ్ళు కూడా బయట చలరేగిపోయే వాళ్ళేమో. బట్ ఇప్పటి నుంచి ఇంకేముంది, హ్యాపీగా హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి, ప్లస్ నిఖిల్ పృథ్వీ రియల్ గేమ్ కూడా మనకి చూసే ఛాన్సెస్ వస్తాయి. ఓకే, ముందు ఇంకా రసవత్తరంగా గేమ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మనం కూడా చూద్దాము. ఓకే, అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.